హాయ్ అందరికీ, చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను. సో ఈరోజు మన ఫామ్లో కాసిన జామ చెట్టు ఉంది కదా, జామకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం కోసుకున్నారండి. చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులు అన్నీ జాంపల్లే. నాకు అక్కడ చూపించుకో, ఇక కింద రండి ఇప్పుడు కోసుకుందాం మనం. అన్నీ పళ్ళు అయిపోయి. ఇంకా 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 ఉన్నాయి, కాదు కిందకి చూపించు. ఒకసారి ఇవన్నీ ఒకసారి కింద పెడదాం, మిగతా కోసుకుందాం. మంచిగా పండ్లు అయిపోయినాయి. ఇవి ఫుల్ పింక్ కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కడ అయిపోయా, ఇంకా అక్కడ ఉన్నాయి. కొద్దాకండి ఇది అయిపోయింది కదా. ఒకే రోజు ఎన్ని కోసుకుందాం. ఇంకా అక్కడ ఉన్న చెట్లు కూడా చూద్దామా. కిందన పెట్టి కొంచెం ఎక్కువలా కన్నా ఇంకా ఉన్నాయి చూడు. ఇంకో చెట్టు ఆల్రెడీ కూడా పడిపోయింది, పండు అయిపోయింది. ఇంకా ఇంకా అవ్వాలి. ఇది ఏదో ఇక్కడ ఉంది పెద్ద. ఇది అయిపోయింది. ఇదా కనిపించిందా పైన చెట్టుగా చూపించు. గట్టిగా లాగాలి, లేదంటే దుంపలు కింద ఉండిపోతాయి. ఓ ఉండిపోయింది లోపల. ఇగో ఇగో ఇరిగిపోయిందా దుంప, పెద్ద దుంప ఉండిపోయింది. ఇదా పక్కన కూడా వస్తుందా? అది అయ్యి ఫస్ట్ కింద పెట్టా, మళ్ళీ అవి నాటుకుందాం మనం. ఓకే, జై బజరంగబలి. మీద మట్టి పడిపోతుంది, కొంచెం జాగ్రత్తగా. ఇటు తీసుకురా, ఇటు తీసుకో, ఇటు పక్కకి రండి. జాగ్రత్త కూర్చుంటాయి. ఇక్కడ పెట్టండి నీళ్ళలో. ఇప్పుడు దాన్ని కట్ చేయండి. అంతే, అలాగే ఉంటుంది. కర్రపెండలో అంటే కర్రలా ఉంటుంది అని మీనింగ్. అది కత్తితో వేయాలి దాన్ని. రష్మ అక్కడ కాదు, ఇక్కడ పీకాలి. ఉపయోగించు, నీ బలం ఉపయోగించు. కష్టం, ఇలా ఇరిగిపోయింది కదా సగం. రావట్లేదు. నేను తినా ఒకసారి పట్టుకొని చేస్తా. బాగుంది. జామ మొక్కల దగ్గర గట్ట తీయాలి. వాటికి ఎందుకు వీడియో?
ఎందుకు నీటిలో ఆడడానికి పప్పాయ. దీన్ని పప్పాయ అంటారు. అవి ఇంట్లో పెంచిన మొక్కలు అవి. మా భాషలో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. చుట్టుపక్కల గట్టి తీసి మొక్కని ఇలాగా అడ్ చేసి చాలులే. నేను చేస్తా మర్చిపోతా. సరేలే పదర పదర పదరా జోక్. అప్పుడు తిందులే. ఓకే ఏం మాట్లాడుతున్నా వెళ్తాయి అవి గడ్డి పక్కన ఇరిపోయాకే కొంచెం కేర్ఫుల్గా. ఓకే